Hi friends, welcome to PGK Government Jobs YouTube channel. Friends, High Court Andhra Pradesh at Amaravati. ఏపీ హైకోర్టు జాబ్స్‌కి మీరందరూ అప్లై చేశారు. ఈ ఎగ్జామ్ డేట్స్ మనకి ఇచ్చేశారు. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డేట్స్ మనకొచ్చేశాయి. మీరు గమనిస్తే ఇది అఫీషియల్‌గా డేట్స్ అనౌన్స్ చేసిన పీడీఎఫ్. మనకి ఈ మంత్ అనగా మే నెలలో ఎగ్జామ్స్ డేట్స్ ఇచ్చేశారు. 23, 24, 25 మే నెల 23, 24, 25 ఈ తారీఖుల్లో ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయి. రోజుకి 3 షిఫ్ట్‌లుంటాయి. ఫస్ట్ రోజు 3 షిఫ్ట్‌లున్నాయి. సెకండ్ రోజు 2 షిఫ్ట్‌లున్నాయి. అలాగే థర్డ్ రోజు కూడా ఒక షిఫ్ట్ ఉన్నాయి. సో, ఈ నోటిఫికేషన్‌లో ఉన్న డేట్స్ మీరు చూసుకొని ఎగ్జామ్స్‌కి మంచిగా ప్రిపేర్ అవుతారని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయటానికి గల కారణం ఏంటంటే, చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. హైకోర్టు ఎగ్జామ్ డేట్స్ చాలా త్వరగా ఇచ్చేశారు. జూన్‌లో, జులైలో ఎగ్జామ్ ఉంటుంది అనుకున్నాము. కానీ మే నెలలోనే ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేశారు. ఇంకా చాలా తక్కువ టైం ఉంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అందరూ కూడా చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉన్నారు. చాలా స్ట్రెస్‌కి గురవుతున్నారు. ఇప్పుడు మనకి మాక్సిమం ఈ వీడియో చేస్తున్నప్పటికీ అప్రాక్సిమేట్‌లీ మనకి 10 డేస్ ఉంది. ఈ 10 డేస్‌లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం నేర్చుకుందాము. ఈ ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్స్‌కి ఇంక మనకి 10 డేసే ఉంది. లాస్ట్ 10 డేస్. ఈ లాస్ట్ 10 డేస్‌లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కంప్లీట్ ప్లాను నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. దయచేసి స్కిప్ చేయవద్దు. మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారు. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అట్లాగే ఈ యూట్యూబ్ ఛానల్ మీరు మొట్టమొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్ నోటిఫికేషన్స్ మీకు రావటానికి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము. ఈ వీడియోలో నేను మెయిన్‌గా మీతో షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 10 డేస్ లాస్ట్ 10 డేస్ ఈ ఎగ్జామ్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి? ఎలా ఎలా అనేది మనం చూసుకుందాం. మొదటగా ఇక్కడ మీరు చూస్తే సక్సెస్ మనం అవ్వాలంటే కరెక్ట్‌గా ప్లాన్ జేసుకోవాలి. ఉన్న టైంని చక్కగా ప్లాన్ జేసుకోవాలి. మంచిగా ప్రిపేర్ అవ్వాలి. అలాగే మంచిగా ప్రాక్టీస్ అవ్వాలి. ఇవన్నీ చేసిన తర్వాత మన ఎగ్జాము మంచిగా పెర్ఫార్మ్ చేయాలి. ఎగ్జామ్ మంచిగా అటెంప్ట్ చేయాలి. ఈ యొక్క వీడియోలో నేను మెయిన్‌గా మీకు షేర్ చేయాల్సింది సబ్జెక్ట్ వైస్‌గా స్ట్రాటజీ. మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏ సబ్జెక్ట్‌ని ఎలా ప్రిపేర్ అవ్వాలి? అనేది మొదటిగా ఈ 10 డేస్ మనం టైమ్ టేబుల్‌ని ఎలా వేసుకోవాలి? ఇంత తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలా టైమ్ టేబుల్ ఏసుకోవాలి? సో, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? సో, ఎగ్జామ్ మనం ఎలా అటెంప్ట్ చేయాలి? టిప్స్ ఏంటి? మిస్టేక్స్ ఏమైతే చేస్తామో వాటిని ఎలా అవాయిడ్ చేయాలి? ఇవన్నీ మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం గాబట్టి చివరి వరకు చూడండి. మనకి చూస్తే ఫ్రెండ్స్ ఈ హైకోర్ట్ ఎగ్జామ్స్‌కి కేవలం మనకి 2 సబ్జెక్ట్సే మనకివ్వబడ్డాయి. సో, జనరల్ నాలెడ్జ్ జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్. ఈ 2 సబ్జెక్ట్సే ఉన్నాయి. సో, జీకే 40 మార్క్స్‌కుంటుంది. మెంటల్ ఎబిలిటీ 40 మార్క్స్‌కుంటుంది. టోటల్ 80 మార్క్స్‌కి సో, నెగెటివ్ మార్క్స్ లేదు. కొంతమందికి చాలా డౌట్ ఉంది. నెగెటివ్ మార్క్స్ ఉన్నాయా? లేవా? అని. నెగెటివ్ మార్క్స్ ఏమి లేవు కాబట్టి మీరు అన్నీ గూడా అటెంప్ట్ చేయొచ్చు. మీరు గమనిస్తే జీకేలో జనరల్ నాలెడ్జ్‌లో 8 టాపిక్స్ ఉన్నాయి. టోటల్ మనకు 40 మార్క్స్ వస్తాయి కాబట్టి యావరేజ్‌గా చూసుకుంటే ఒక్కొక్క టాపిక్ నుంచి 5 మార్క్స్ రావచ్చు అప్రాక్స్. 8 ఇంటూ 5 40. 40 ఈచ్ టాపిక్ నుంచి 5 మార్క్స్‌కి మనకి రావచ్చు. సో, మెంటల్ ఎబిలిటీ గూడా మీరు చూసుకుంటే 9 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 9 సబ్జెక్ట్స్ సారీ ఈ మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్‌లో 9 టాపిక్స్ ఉన్నాయి. ఈ 9 టాపిక్స్ దీనిలో గూడా యావరేజ్‌గా 4-5 ఒక్కొక్క టాపిక్‌లో 4 లేదా 5 మార్క్స్‌కి రావచ్చు.
సో, ఈ 2 సబ్జెక్ట్సే కాబట్టి మీరు చాలా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. 10 డేసే ఉందని ఎక్కువగా నెర్వస్‌గా ఫీల్ అవ్వద్దు. సో, ఇప్పుడు మీరు ప్లానింగ్ ఎలా చేసుకొని ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు చాలామంది అనుకుంటారు, నేను అప్లై చేశాను గానీ చదవలేదు, సరిగ్గా చదవలేదు, కొంచెం కొంచెం చదివాను, అసలు ఇప్పటి వరకు మొదలుపెట్టలేదు అనుకుంటారు. మీరు టెన్షన్ పడాల్సిందేం లేదు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఎవ్వరు కూడా 100% ప్రిపేర్ అవ్వలేరు. 100% సిలబస్ ఎవ్వరు కవర్ చేయలేరు. ఎందుకంటే జీకే ఎక్కువ సిలబస్ ఉంటది. సో, మెంటల్ ఎబిలిటీ మీరు 100% కవర్ చేయొచ్చు. మెంటల్ ఎబిలిటీలో 40కి 40 మార్క్స్ తెచ్చుకోవచ్చు. జీకేలో ఒక 30-35 మార్క్స్ వరకు తెచ్చుకోవచ్చు. సో, మనకున్నది చాలా తక్కువ టైం గాబట్టి, సో, మీరు ఇప్పటివరకు కొంతవరకు చదివారు. వెరీ గుడ్. ఇంకెవరైతే చదవలేదో, తక్కువ టైం ఉందో, సో, ఈ టైంని మంచిగా ఉపయోగించుకోండి. ఆ! ఇక ప్లాన్ జూస్తే ఫ్రెండ్స్, మనకి ఆహ్, ఆస్పిరెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు 2 రకాలుగున్నారు. ఈ 10 డేస్‌లో ప్రిపేర్ అవ్వటం 2 టైప్స్‌గా. ఫుల్ టైమ్ యాస్పిరెంట్స్ ఉన్నారు కొంతమంది. అంటే ఏ జాబు చేయకుండా ఇంట్లోనే కూర్చొని కోచింగ్ తీసుకుంటా చదువుకునే వాళ్ళు కొంతమంది. వాళ్ళని ఫుల్ టైమ్ యాస్పిరెంట్స్ అని నేనన్నాను. అలాగే పార్ట్ టైమ్ యాస్పిరెంట్స్. కొంతమంది ఆల్రెడీ జాబ్స్ చేసుకుంటా హ్మ్. ఇంట్లో వుమెన్స్ అయితే హౌస్ వైఫ్స్‌గా ఉంటూ వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. వాళ్ళకి తక్కువ టైం ఉంటది కాబట్టి వాళ్ళు పార్ట్ టైమ్ యాస్పిరెంట్స్. అయితే ఫుల్ టైమ్ యాస్పిరెంట్స్ ఎంత చదవాలి? ఎలా చదవాలి? పార్ట్ టైమ్‌గా చదువుకునే వాళ్ళు తక్కువ టైం ఉంటది. వాళ్ళెలా చదవాలో చూద్దాం. ఫుల్ టైమ్ యాస్పిరెంట్స్ కోసం మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఆహ్, మినిమమ్ 8 అవర్స్ చదవాలి ఫ్రెండ్స్. మీరు ఫుల్ టైమ్‌గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ 10 డేస్, కేవలం 10 డేస్ ఉంది కాబట్టి చాలా సీరియస్‌గా చూడండి. 8 అవర్స్ పర్ డే ప్రిపేర్ అవ్వాలి. జీకే జనరల్ నాలెడ్జ్ ఒక డేలో 4 అవర్స్ పెట్టుకోండి మీరు. ఒక డేలో. మెంటల్ ఎబిలిటీ ఒక 2 అవర్స్ సెట్ చేసుకోండి. అలాగే డైలీ మీరు ఒక మాక్ టెస్ట్ రాయాలి. మనకు ఒరిజినల్ ఎగ్జామ్ 90 మినిట్స్ ఉంటుంది. 1 ½ అవర్. కాబట్టి ఎవ్రీ డే ఒక మాక్ టెస్ట్ మీరు అటెంప్ట్ చేయండి. 10 డేస్‌లో 10 మాక్ టెస్ట్స్ మీరు అటెంప్ట్ చేస్తే మీకు ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో, రివిజన్ ఎవ్రీ డే రివిజను ఆహ్, హాఫ్ ఎన్ అవర్, 30 మినిట్స్ మీరు కేటాయించండి. అట్లాగా మీరు చక్కగా ప్లాన్ చేసుకుంటే మీరు టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకోవచ్చు. మీరు ఈ ప్రతిరోజు కూడా 8 అవర్స్‌ని ఇలా ప్లాన్ జేసుకోండి. అయితే ఏ టైంలో చదవాలనేది నేను రఫ్‌గా మీకు టైమ్ టేబుల్ ఇస్తాను. దాన్ని మీరు కొంచెం చేంజెస్ చేసుకొని, మీ యొక్క టైమ్ టేబుల్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వండి. మీరు ఇట్లా గనక చదివితే జీకేకి 40 అవర్స్ ఇవ్వగలుగుతారు 10 డేస్‌లో. మెంటల్ ఎబిలిటీకి అంటే రీజనింగ్‌కి 20 అవర్స్. మాక్ టెస్ట్‌కి 15 అవర్స్. రివిజన్‌కి 5 అవర్స్. 8 అవర్స్ పర్ డే. 10 డేస్‌కి 80 అవర్స్ మీరు చక్కగా హ్మ్. సిలబస్ అంతా కవర్ చేయగలుగుతారు. ఇది ఫుల్ టైమ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. మరి కొంతమంది మేము జాబ్ చేసుకుంటూ ఉన్నాము, హౌస్ వైఫ్‌గా ఉన్నాము, మాకు చదవటానికి టైం సరిపోవట్లేదు అనుకుంటారు. అటువంటి వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, పార్ట్ టైమ్‌గా ఎవరైతే జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు 4 అవర్స్ పర్ డే ప్లాన్ చేసుకోండి. ఇంక మీరు 4 అవర్స్ కూడా చదవలేము, 3 అవర్స్, 2 అవర్స్ చదువుదామంటే చాలా కష్టం. ఎందుకంటే మనకు చాలా తక్కువ టైం ఉంది. 10 డేసే ఉంది కాబట్టి మీరు డైలీ 4 అవర్స్ అన్నా ప్లాన్ చేసుకోండి. జీకేకి 1 అవర్ పర్ డే. ఒక రోజుకి 1 అవర్ ప్లాన్ చేసుకోండి. మెంటల్ ఎబిలిటీ రీజనింగ్‌కి 1 అవర్ ప్లాన్ చేసుకోండి. మాక్ టెస్ట్ ఫుల్ టైమ్ అయినా, పార్ట్ టైమ్ అయినా 90 మినిట్స్ చేయాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్‌లో 90 మినిట్స్ అందరికి సమానమే కాబట్టి 1 ½ అవర్ టైము మాక్ టెస్ట్‌కి మీరు ఇవ్వండి. రివిజన్‌కి హాఫ్ ఎన్ అవర్ టైమ్ సెట్ చేసుకోండి. అట్లాగా డైలీ 4 అవర్స్ పర్ డే చేసుకుంటే 10 డేస్‌లో 40 అవర్స్ మీరు చదవగలుగుతారు. ఇట్లా ప్లాన్ చేసుకొని మీరు టైమ్ వేస్ట్ చేయకుండా చదువుకోగలిగితే చాలా ఈజీగా ఉంటుందనమాట. సో, అయితే ఇంకా ఎలాగా రఫ్ టైమ్ టేబుల్ నేను ఇక్కడ మీకు ఇస్తున్నాను. ఒకవేళ మీకు ఇది సెట్ అవుతుందనుకుంటే చదువుకోండి. ఒకవేళ మీకు ఇది కొంచెం కష్టంగా ఉంటుంది అనుకుంటే కొంచెం మార్పులు చేసుకోండి. అయితే ఫుల్ టైమ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చూద్దాము. మార్నింగ్ 6-10 జీకే చదువుకోండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే మీరు. తర్వాత 10:30-12:30 మెంటల్ ఎబిలిటీ సెట్ చేసుకోండి. 2-4
జీకే చదువుకోండి. తర్వాత 5-6:30 మాక్ టెస్ట్ రాసుకోండి. తర్వాత 9:30-10 రివిజన్ చేసుకోండి. ఇట్లా మీరు ప్రతిదీ మీరు ఫుల్ టైమ్ చదువుతున్నారు కాబట్టి 8 అవర్స్ ఫుల్ టైమ్ స్ట్రాటజీలో మీరు చూస్తే విషయాన్ని లోతుగా చదవండి. అంటే డెప్త్‌గా చదవండి. ప్రతిరోజు మాక్ టెస్ట్ రాయండి. నోట్స్ తయారు చేసుకొని రివిజన్ చేసుకోండి. మీరు కన్సిస్టెన్సీగా ఉండాలి. డిసిప్లిన్‌గా ఉండాలి. హార్డ్ వర్క్ చేయాలి. ఈ 10 డేసే కాబట్టి. మీరు 10 డేస్ కష్టపడితే మీకు జాబ్ వచ్చిందంటే మీరు 60 ఇయర్స్ వరకు కూడా హ్యాపీగా గడపొచ్చు. అలాగే పార్ట్ టైమ్ ఎవరైతే జాబ్ చేసుకుంటా హౌస్ వైఫ్‌గా ఉంటూ చదువుతున్నారో వాళ్ళకి సజెస్టెడ్ టైమ్ టేబుల్ ఏంటంటే మీరు 6-7 మార్నింగ్ జీకే చదవండి. ఇంక మీరు జాబ్స్‌కెళ్తారు, పనులుంటాయి గాబట్టి, ఇంకా ఈవినింగ్ వచ్చేసి 8-9 మెంటల్ ఎబిలిటీ, 9:30-11 మాక్ టెస్ట్, 11-11:30 రివిజన్. మీరు కావాలంటే కొంత చేంజ్ జేసుకోండి టైమ్ టేబుల్‌ని. ఇట్లాగా తీసుకోండి. మీకు కావాలంటే ఇది ఆహ్, వీడియో పాజ్ చేసి ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. పార్ట్ టైమ్ వోళ్ళు స్ట్రాటజీ మీరు తక్కువ సమయం ఉంది కాబట్టి సరైన విధంగా ఉపయోగించాలి. క్వాలిటీ స్టడీ చేయండి. క్వాంటిటీ కాదు. వీకెండ్‌లో ఎక్కువ మాక్ టెస్ట్ రాయండి. సాటర్‌డే, సండేస్ ఉన్నప్పుడు. రెగ్యులర్ రివిజన్ చేయడం మర్చిపోవద్దు. ఎవ్రీడే రివిజన్ 30 మినిట్స్‌కి అందుకే ఇచ్చాము. సో, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే మీరు కొత్త టాపిక్స్ మీరు చదవటం మొదలుపెట్టవద్దు. ఇప్పటివరకు ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి, కొత్త టాపిక్స్ మీరు చదవద్దు. ఒకవేళ ఇప్పటివరకు మేము ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటే, ఎవ్రీడే ఒక టాపిక్ 10 డేస్‌లో 10 టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రీవియస్ పేపర్స్ ఆహ్, ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్ట్ అన్నప్పుడు మీ దగ్గర మాక్ టెస్ట్ ఆన్‌లైన్ సీరీస్ తీసుకుంటే ఓకే. అవి చేయండి. లేదా ప్రీవియస్ పేపర్స్‌నే మాక్ టెస్ట్‌గా మీరు ట్రై చేయండి. సో, మనం ఎప్పుడైనా ఎగ్జామ్ రాసేటప్పుడు యాక్యురసీ, స్పీడ్ 2 ముఖ్యం. కాబట్టి యాక్యురసీ కరెక్ట్‌గా పెట్టాలి. స్పీడ్‌గా పెట్టాలి. చాలామంది ఎగ్జామ్ రాసొచ్చిన తర్వాత టైం సరిపోలేదు అంటారు. సో, ఆ ప్రాబ్లమ్ లేకుండా మనం ఎవ్రీడే మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నాము. డైలీ రివిజన్ తప్పనిసరి. మాక్ టెస్ట్ మీరు ఏదైతే రాసుకున్నారో సో, అది అనాలిసిస్ కూడా చేసుకోండి. ఎక్కడ తప్పుపోయాయి ఏంటి అని. మన టార్గెట్ టోటల్‌గా మనకి 80 మార్క్స్‌కి మెంటల్ ఎబిలిటీలో 40కి 40 తెచ్చుకోవాలి. ఏదైతే మనకి ఆహ్, జీకేలో 30-35 మార్క్స్ తెచ్చుకోగలగాలి. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. మీరు ఈ 10 రోజులు కష్టపడండి. మీకు జాబు కంపల్సరీగా వస్తుంది. మీరు హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయండి. సో, ఎప్పుడైతే మనకి టైం అనేది చాలా దగ్గర పడింది ఫ్రెండ్స్. మీరు చూసుకోండి. ఈ మే నెల 23, 24, 25 ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి, సో, టైం వేస్ట్ చేయకుండా మీరు చక్కగా చదువుకోండి. ఈ యొక్క 10 రోజుల్లో ఏదైతే ఉందో అది మీరు చక్కగా టయాన్ని ఉపయోగించుకోండి. ఫ్రెండ్స్ మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. ఇంకా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్, ఇతర ఎగ్జామ్స్‌కు సంబంధించిన అందరికంటే ముందుగా ఇన్ఫర్మేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గూడా నొక్కండి. నోటిఫికేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. ఓకే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.